మన ఏఐటీసీ నాయకుడు SRP3 వెనుకాల సోములు మనందరికీ నమస్కారం. కామ్రేడ్స్, ఇప్పుడే మన సమ్మయ్య గారు చెప్పినట్టు సింగరేణిలో ఉన్నటువంటి కొన్ని పెండింగ్ సమస్యల పైన ఒక జాతా కార్యక్రమాన్ని సేవ్ సింగరేణి అనే నినాదంతో రేపు 18వ తారీఖు నాడు మన శ్రీరాంపురం RK7 గన్ మైన్ నుంచి స్టార్ట్ చేస్తారు. RK7 గన్ ఎందుకు స్టార్ట్ చేస్తారు అని అంటే, పాతలో గుర్తుండాలి, తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు ఆనాడు కూడా మనమే గుర్తింపు సంఘం సింగరేణి సమ్మె చేయాలన్నప్పుడు అప్పుడు కోదండరామ్ గారు మన యూనియన్ గుర్తింపు సంఘంగా ఉంది కాబట్టి ఇక్కడ సింగరేణిని, ఆర్టీసీలో కూడా మన గుర్తింపు సంఘం ఉంటే ఆర్టీసీలో మనల్ని కలిసి తెలంగాణ ఉద్యమానికి కార్మిక వర్గం మద్దతు ఇవ్వాలన్నప్పుడు మనం RK7 నుంచే దాన్ని ప్రారంభించాం. అందుకే మనకు ఒక సెంటిమెంట్, ఈ ఉద్యమాన్ని కూడా ఇవాళ కార్మికుల సమస్యల ఉద్యమాన్ని కూడా RK7 నుంచే ప్రారంభించి మొత్తం అన్ని మైన్స్ నుంచి తిరుక్కుంటూ కొత్తగూడానికి 30వ తారీఖు నాడు చేరుకొని 30వ తారీఖు నాడు కొత్తగూడ ఆఫీసుని ముట్టడి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఏంటి మన సమస్యలు పెండింగ్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఇవాళ మనకి మెడికల్ బోర్డు దాదాపు 10 నెలలు అయిపోయింది, ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? పోయిన సంవత్సరం ఆ CMO ఎవరైతే చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారో ఆమె ఆ మెడికల్ బోర్డులో డబ్బులు తీసుకున్నదని ACB కేసు పెట్టింది. గవర్నమెంట్ ACB కేసు పెడితే మన బోర్డు ఆగిపోయింది. నువ్వు ACB కేసు పెడితే ACB కేసులో ఎవరెవరు ఆ మెడికల్ బోర్డుకి సంబంధించిన దాంట్లో ఉన్నారో, దందా చేసిండ్రో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టు, మాకేం అభ్యంతరం లేదు. కానీ మెడికల్ బోర్డు అయితే కొనసాగాలి కదా. ఆ పేరు మీద 10 నెలల నుంచి దీన్ని ఆపేశారు. కాబట్టి ఆ మెడికల్ బోర్డుని కొనసాగించాలి. పాత పద్ధతిలోనే ప్రతి నెల మెడికల్ బోర్డు జరగాలి. ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో, ఎవరైతే చేయలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మెడికల్ అన్ఫిట్ చేసి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది ప్రధానమైన డిమాండ్గా పెట్టాం. దీంతో పాటు ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. మనకు తెలుసు, మీకు చెప్పాం ఎన్నికలప్పుడు కూడా, మనకి సొంత ఇంటి పథకం కావాలి. ఈ సొంత ఇంటి పథకానికి ఫస్ట్ స్ట్రక్చర్ మీటింగ్ మనకు గెలిచిన తర్వాత 2023 సెప్టెంబర్ నెలలో మనకి గుర్తింపు పత్రం ఇచ్చిన తర్వాత ఫస్ట్ జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ లోనే మాట్లాడితే మంచిది, సొంత ఇంటి పథకాన్ని అమలు చేయడానికి మేము కమిటీ చేస్తాం, విధి విధానాలు ఎట్లుండాలి, దీనికి ల్యాండ్ ఒక 200 గజాల స్థలం ఇవ్వాలి. ఈ 200 గజాల స్థలం సింగరేణి ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉందో ఐడెంటిఫై చేయాలి, సరిపోకపోతే తీసుకోవాలి. అట్లనే బ్యాంకు ద్వారా లోన్లు ఏర్పాటు చేయించాలి. మనమే కట్టుకుంటాం డబ్బులు, మళ్ళీ మనమే ఫ్రీ కాదు, అది మనకి స్థలం ఇస్తారు, బ్యాంకు ద్వారా లోన్ ఇస్తారు, ఆ లోన్కి వడ్డీ ఉండదు. ఇప్పుడు 10 లక్షలు వస్తున్నాయి ఇల్లు కట్టుకునే వాళ్ళకి, దాన్ని 25 లక్షలు ఇవ్వమంటున్నాం. సరే 25 అనకాడ 15 అయినా 20 అయినా ఎంత అవుతాయో రేపు దాని మీద డిసైడ్ చేయాలి కదా. దానికి ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీ వేసి ఇప్పుడు సంవత్సరం దాటింది. ఆ కమిటీలో ఎవరున్నారు? సింగరేణి అధికారులు ఉన్నారు. ఎస్టేట్ జనరల్ మేనేజరు, సివిల్ జనరల్ మేనేజరు, ఇంకొక పర్సనల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు 3 సార్లు కూర్చున్నారు మీటింగ్ సంవత్సరం కాలంలో. ఏం డిసైడ్ చేయాల, కూర్చోవడం లేచిపోవడం. మరి దానిలో యూనియన్ పెడితే మేము సజెషన్స్ ఇస్తాం కదా, ఇట్లా చేయాలి, ఇక్కడ స్థలం ఇక్కడ ఉన్నది, అది ఇక్కడ తీసుకోవాలి, ఏదో సజెషన్స్ యూనియన్ తరఫున ఇస్తాం కదా. ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఆ కమిటీని ఫైనల్ చేసి తొందరగా ఆ సొంత ఇంటి పథకాన్ని అమల్లోకి తీసుకురావాలి. మీరు ఒప్పుకునేదే కదా, చేస్తామని అన్నారు కదా స్ట్రక్చర్ మీటింగ్ లో. అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది, మనకి ట్యాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. అదే మీటింగ్ లో మాట్లాడితే ఉన్నారు, మంచిది దీని మీద పరిష్కారం చేస్తామన్నారు. దానికి ఒక నోటు పెట్టారు. ఎట్లయితే అధికారులకి ట్యాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ కడుతుందో అట్లనే మన కార్మికులకు కూడా కట్టాలనేది నోటు పెట్టారు. డైరెక్టర్ సంతకాలైన CNMD దగ్గరికి పోయింది పోయిన సంవత్సరం. పోతే మన INTC నాయకులు పోయి CNMDని కలిసి, సార్ ఇది మంత్రి గారి ద్వారా ప్రకటన చేయించాలి, ఇది పెద్ద ఇష్యూ, దీన్ని మంత్రి గారితో చేయించాలి అని ఆపించారు. మరి మీరు ఆపించిన వాళ్ళు మంత్రి గారితో చెప్పాలి కదా.
నా మంత్రి చెప్పేది లేదు, ఈ కంపెనీ వాళ్ళు మేము మంత్రికి పంపించడం వాళ్ళ నుంచి రావాలంటారు. మరి అట్లనే పెండింగ్ అయిపోయింది. మరి అధికారులకేమో మీరు పేమెంట్ చేస్తున్నారు కదా ట్యాక్స్ మీద, ఇన్కమ్ ట్యాక్స్, మరి మాకెందుకు ఇయ్యరు? మాకేమి కొత్తగా డిమాండ్ కాదు కదా. కోల్ ఇండియాలో దాదాపు 9-10 సంవత్సరాల నుంచి ఇస్తారు కదా. సరే అప్పుడంటే టీబీజీ కేసు ఉన్నది, వాళ్ళకి ఆ కోల్ ఇండియాలో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు, వీళ్ళు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. మరి ఇప్పుడైతే ఇవ్వాలి కదా దాని మీద కూడా దాన్ని టైం పాస్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి అది కూడా ప్రధానంగా డిమాండ్ పెట్టినాం. అట్లనే మీ బాయ్ మీదే ఒక డిమాండ్ మనం పెట్టినాం. ఏంటిది చెప్పండి, మీకు గుర్తుండాలి పాత వాళ్ళకి. ఇక్కడ 4 కార్మికులు అండర్గ్రౌండ్ లో చనిపోయారు యాక్సిడెంట్ అయ్యి. ఆ రోజున ఫస్ట్ షిఫ్ట్ చివరి చనిపోతే మనకి శవాలు బయటకు వచ్చే వరకు దాదాపు 7-8 అయింది రాత్రి. అయిన తర్వాత మేమందరం వచ్చి అప్పుడు టీబీజీ కేసు గుర్తింపు సంఘం మేము వచ్చి ₹1 కోటి ఇవ్వాలి ఈ కుటుంబాలకి, యాక్సిడెంట్ లో చనిపోయిండు అని చెప్పేసి ఇక్కడే ఈ మాన్యువల్ నుంచి బయటకు ఎక్కే కానీ అడ్డం పడుకున్నాం. ఆయన మంచిర్యాల ఏసీపీ వచ్చేవాడు, మీరు శవాలకు తీసుకోపోతే మీ అందరి మీద కేసు పెట్టాడు. మీరు ఏదైనా పెట్టుకో, శవాలు పోనీయం, సిఎన్ఎన్ అనే రావాలి, ముఖ్యమంత్రి వస్తున్నాయి రావాలి, ఇక్కడ ప్రకటించాలని ఆ శవాలు తీసుకొచ్చి ఇదే గది మీద పెట్టించినాం. పాతను గుర్తుంచుకోవాలి. రాత్రి 10:30-11 గంటలకి టీబీజీ కేసు లీడర్లు వచ్చింది. తప్పుకుంటే అవుతుందా, శవాలు పోనీయండి, మేము మాట్లాడతామన్నారు. అది మాట్లాడింది లేదు, పోయింది లేదు, అదంతా పీరియడ్ అయిపోయింది, ఏం రాలేదు, ₹1 కోటి అన్నది పోయింది. మనం వచ్చిన తర్వాత ఆ డిమాండ్ పెట్టినాం. ఆ డిమాండ్ పెడితే బ్యాంకర్స్ తో మాట్లాడి ఇచ్చేస్తామన్నారు. నువ్వు బ్యాంకుతో ఇప్పిస్తావా, నువ్వు ఇస్తావా, ఏదన్నా మాకు యాక్సిడెంట్ లో కార్మికులు చనిపోతే ₹1 కోటి రావాల్సిందని పెడితే సార్ దాని మీద ఇప్పుడు బ్యాంకర్స్ తోటి ఒప్పందం చేయించారు. ఇప్పుడు ఏ కార్మికుడైనా బాయిలోనే కాదు బయట అయినా సరే యాక్సిడెంట్ లో చనిపోతే ₹1 కోటి మనకు వస్తుంది. అక్కడక్కడ ఈ సంవత్సరన్నర కాలంలో చనిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళకి ₹1 కోటి వచ్చింది. కోటి ఇంకా కొంచెం అది లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే ₹1,10,00,000 వచ్చినాయి. దానికి ఇంకొక దీని ఏటీఎం వాడిన వాళ్ళు అయితే ఇంకొక 5 లక్షలు వచ్చినాయి. ₹1,10,00,000, ₹1,20,00,000 దాకా ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు మనమే అడుగుతున్నాం అంటే సరే యాక్సిడెంట్ లో జరిగిన వాళ్ళకి ఇస్తున్నారు. మామూలుగా న్యాచురల్ గా డెత్ అయిన, ఆరోగ్యం బాగాలేదు చనిపోయినా, ఇంకే కారణం వల్ల చనిపోయినా ఒక 25 లక్షలు ఇవ్వాలి అని పెట్టినాం. సరే దాని మీద మొన్న నవంబర్ నెలలో ఎస్బీఐ బ్యాంకుతో మాట్లాడారు. సరే వాళ్ళు 10 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మొన్న ఫిబ్రవరి నెలలో ఒక లెటర్ పంపించారు, మేము కూడా దాని మీద 10 లక్షలకి ఇచ్చేస్తామని. ఇంకొక బ్యాంక్ ఏదో మన దగ్గర ఎక్కువ లేరు వాళ్ళగానే ఆ బ్యాంకులో కూడా ఒప్పుకున్నారు. సరే వాళ్ళు 10 లక్షలు ఒప్పుకున్నారు. మేమేమంటున్నాం అంటే సరే వాళ్ళు 10 ఇస్తామంటున్నారు. మేము కూడా కార్మికులను కూడా తలా ₹10-20 వేసుకుంటాం ఎవరు చనిపోయినా. దానికి ఎంత ఇచ్చినామో మీరు అంత ఇవ్వండి. అది ఒక 10-15 లక్షలు అయితే, అది ఒక 10-15 లక్షలు, ఇది ఒక 10 లక్షలు అయితే, ఒక 25 లక్షలు అయితే. ఇవాళ మనం చూస్తున్నాం, ఎవరైనా చనిపోతే కొన్ని కుటుంబాల దగ్గరికి పోతే పాపం వాళ్ళు ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా లేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉండి సంవత్సరం రోజులు అట్టా ఇట్లా ఉండి అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఏదో డ్రింక్ చేసి అది చేసి ఇది చేసి అట్లా ఇదైపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఏదో కారణం వల్ల చనిపోతే వాళ్ళ కుటుంబంలో కనీసం పాపం ఆ అంత్యక్రియలు జరగడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ ₹25 లక్షల ఇవ్వాలనేది పెట్టినాం. ఎట్లయితే ఇవాళ యాక్సిడెంట్ లో చనిపోయిన ₹1 కోటి సాధించడమో అట్లనే 25 లక్షలు. సరే 25 లక్షల్లో 10 లక్షలే బ్యాంకు ఒప్పుకున్నారు కాబట్టి ఇంకో 15 లక్షల్లో సగం మనం ఇస్తే, సగం కంపెనీలు ఇస్తే అది కొంత ఇదైందని చెప్పేసి ఆ డిమాండ్ కూడా ఇప్పుడు మనం పెట్టుకోవడం అనేది జరిగింది. అదొకటి ఉన్నది డిమాండ్. దాంతో పాటుగా మనకి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. మీకు తెలుసు, ఇప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలు దాదాపు 270 మంది దాకా మెడికల్ ఫిట్ అయి ఉన్నారు పిల్లలు. ఖాళీలు అని చెప్పేసి వాళ్ళు పోస్టింగ్ ఇస్తలేరు. అదే అంటే 6-7 వేల మంది కార్మికులు ఎక్కువ ఉన్నారు అంటున్నారు. ఎట్లయినా 6-7 వేల మంది కార్మికులు ఎక్కువ ఎందుకు? ఎట్లయింది? నువ్వు కొత్తగా తెచ్చినావా? తండ్రి దిగిపోతే నువ్వు కొడుకు ఇచ్చినావు. ఎట్లా ఎక్కువైందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఓపెన్ కాస్టుల్లో మనకి ఇప్పుడేంది అండర్గ్రౌండ్ బాయిల్ బంద్ అయితే ఓపెన్ కాస్ట్ అవుతుంది. ఓపెన్ కాస్టుల్లో మనం ఉన్న రోజుల్లో అప్పట్లో మట్టి తీసే పని మన కాంట్రాక్టర్లకు ఇచ్చేటోళ్ళు, బొగ్గు తీసే పని మనం చేసుకోవడం. ఈ టీబీజీ కేసు గెలిచిన తర్వాత అది పోయింది. మట్టి తీసేది, బొగ్గు తీసేది మొత్తం వాళ్ళే వచ్చారు. దానివల్ల ఇప్పుడు ఓపెన్ కాస్టుల్లో కార్మికులు పడతలేరు.
ఇప్పుడు మన ఇందారం ఓపెన్ కాస్ట్ ఉంది చూడండి, మన దగ్గరే శ్రీరాంపురం ఓపెన్ కాస్ట్ ఉంది. ఎంతమంది కార్మికులు ఉన్నారు? దగ్గర 700 మంది కార్మికులు ఉన్నారు. అంతే ప్రొడక్షన్ వచ్చే ఇందారంలో ఎంతమంది ఉన్నారు? 150 మంది ఉన్నారు. మన ఎట్టొస్తుంది అంటే బొగ్గు వాడేది ఇస్తాడు, మట్టి వాడేది ఇస్తాడు. కాబట్టి ఇది బొగ్గు తీసే పని కార్మికులే చెయ్యాలి. మనం ఆనాడు 13 రోజులు సమ్మె చేసి పాత వాళ్ళు గుర్తుండాలి. ఇళ్ళందులో ఇట్లాంటిది పెడితే మనం గుర్తించాలి ఉన్నప్పుడు 13 రోజులు సైన్ చేసి అగ్రిమెంట్ చేయించినాం. బొగ్గు తీసే పనిలో ప్రైవేట్ వాళ్ళని పెట్టాము అని అన్నారు. ఇక అప్పటి నుంచి మన వాళ్ళని ఈపీ ఆపరేటర్లుగా తీసుకున్నారు, ఇంకా ఇతర వర్క్స్ తీసుకున్నారు. దాదాపు కొన్ని 100,000 మంది ఇప్పుడు ఈపీ ఆపరేటర్లు సింగరేణిలో పనిచేస్తున్నారు. వీళ్ళు వచ్చిన కాడి నుంచి గత 5-6 సంవత్సరాల నుంచి ఈపీ ఆపరేటర్ల రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. ఏమన్నా 150 తీసుకుంటారు, ఇక మిగిలిన వాళ్ళంతా ప్రైవేట్ వాళ్ళతోనే చేపిస్తారు. కాబట్టి ఆ ఒక దాన్ని ఆ బొగ్గు తీసే పని కూడా మనమే చేయాలనేది కూడా డిమాండ్ పెట్టినాం. కాబట్టి వీటితో పాటుగా బహుశా మీకు కరపత్రాలు వచ్చింటాయి, నిన్న మొన్న ఇచ్చింటారు మన వాళ్ళు ప్రాసెస్ కూడా వేసి ఉంటారు. అన్ని డిమాండ్ పెట్టినాం. ఇప్పుడు మైనింగ్ స్టాఫ్ ఉన్నారు. ఈ మైనింగ్ స్టాఫ్ మనం గుర్తింపు ఉన్నప్పుడు ఒకప్పుడు ఎవరైనా అన్ఫిట్ అయితే లేదా ఎలక్ట్రీషియన్ ఫిట్టాలు కానీ చార్జ్ అండ్ ఫోర్మెన్లు కానీ మెడికల్ అన్ఫిట్ అయితే సర్ఫేస్ లో అదే పని ఇచ్చేటోళ్ళు. వీళ్ళు వచ్చింది కాదు, ఏం చేసిండు 10 సంవత్సరాల కాలంలో ఓవర్మెన్ అన్ఫిట్ అయినా జనరల్ మంత్రులనే పంపించిండ్రు, చార్జ్ అండ్ ఫోర్మెన్ అన్ఫిట్ అయినా జనరల్ మంత్రులనే పంపించిండ్రు. ఇది అన్యాయం అని మనం దాని మీద మాట్లాడి ఒప్పందం ఒప్పించి ఇప్పుడు వాళ్ళకి సర్ఫేస్ లో అదే పని ఇవ్వాలని అంటే ఇస్తున్నారు. కానీ కొద్దిమందిని మళ్ళీ సర్ఫేస్ లో సూపర్వైజర్కి ఫిట్ కావట్లేదు అంటారు. అంటే సర్ఫేస్ లో సిఎస్పీలోనో ఓసీలోనో జనరల్ మంత్రులు చేయగలుగుతారట, ఓవర్మెన్ సర్దారు చేయలేడట, సూపర్వైజర్ పని చేయలేడట. అంటే ఇవాళ కంపెనీ వాళ్ళు ఏంది అది ఎగ్గొట్టాలి, ఆనాడు వాళ్ళు ఉన్నప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని దాని మీద ఇచ్చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఇచ్చేయాలి. తర్వాత మనకి మన మైనింగ్ వాళ్ళు ఉన్నారు, డిప్లొమా పిల్లలు ఉన్నారు. ఇదివరకు మనం ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఓవర్మెన్ అయ్యేటోళ్ళు చెప్పండి? 2 సంవత్సరాలు కాగానే వాళ్ళకి కనుక సర్టిఫికేట్లు వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా ఓవర్మెన్ అయిపోయేటోళ్ళు. వీళ్ళు ఒక దరిద్రమై చేసిండు, టీబీజీకి ఏమని చేసిండు, ఖాళీలు ఉంటేనే ఇయ్యాలని రాసిండు. ఇక ఖాళీలు ఎప్పుడు వస్తాయి వాడు చూపిస్తారా? ఖాళీలు లేవని ఇప్పుడు 2016 బ్యాచ్లో మరి దాదాపు 800 మంది అపాయింట్ 800 మంది అపాయింట్ అయితే 150-200 మందికి 250 మందికి ఇచ్చింది. మరి మిగిలిన ఎప్పుడు చేస్తున్నాయా? 10 సంవత్సరాలు అయితే 2016లో అపాయింట్ అయ్యిండు, 2017లో బ్యాచ్ అపాయింట్ అయింది. 10 సంవత్సరాలు అయింది, వాళ్ళు ఇంతవరకు ఓవర్మెన్ కాలేదు. ఓవర్మెన్ అయ్యేది ఎప్పుడు? ఆయన మళ్ళీ ఓవర్మెన్ లో 3 సంవత్సరాల నుండి సెకండ్ క్లాస్ రాసుకునేది ఎప్పుడు, పోయేది ఎప్పుడు చెప్పండి? కాబట్టి ఆ మైనింగ్ సంబంధించినటువంటి ఆ డిమాండ్ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి దాని మీద కూడా పెట్టాం. అట్లనే మీకు తెలుసు ఇవాళ ఏదైతే మన సింగరేణిలో ఉన్నటువంటి మన సమస్యలు హాస్పిటల్స్ ఉంది, ఇందాక నేను సమ్మయ్య గారు చెప్పిండు, హైదరాబాద్ పంపిస్తాడు కార్పొరేట్ హాస్పిటల్కి, వీడు రిఫర్ చేస్తే పోయి చేయాలి. అట్లా కాకుండా మనదే హాస్పిటల్ ఆడ పెట్టుకుంటాయి, కంపెనీ కనుక కార్పొరేట్ హాస్పిటల్ అక్కడ పెడితే స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్టులు అందరూ ఆడ ఉంటారు. మనం ఆటోమేటిక్ ఇక్కడి నుంచి పంపిస్తే మన వాళ్ళు ఇది చేస్తారు. కాబట్టి దాన్ని పెట్టాలంటే ఒప్పుకున్నారు, టెండర్ పిలిచిండు, ఇంతవరకు దాన్ని ఫైనల్ చేస్తున్నారు. ఏంటంటే అన్నిటికీ ఒకటే కారణం ఏంటి చెప్పండి? పైసలు లేవు సింగరేణి దగ్గర. ఏమైంది మరి? మన పైన సంవత్సరమే ఇన్ని మిలియన్ టన్నుల బొగ్గు వచ్చింది, ఇన్ని వేల కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయి అని ప్రకటన చేసింది కదా ఇదే కంపెనీ. మరి ఇప్పుడు ఏమైంది ఆ డబ్బులు? ఏమైంది అంటే మనం బొగ్గు అమ్మినోడు, మన కరెంట్ అమ్మినోడు ఎవరికి అమ్ముతున్నాం? ప్రైవేట్ వాడికి కాదు. ప్రైవేట్ వాడికి అమ్మితే ఎప్పుడు డబ్బులు అప్పుడే వస్తున్నాయి. ఆ దేవపురి సిమెంట్ లాంటి వాడికి అమ్మితే వాడు నెల డబ్బులు పంపిస్తాడు. ఆ ఎన్టీపీసీ వాడికి ఇస్తే వాడు నెల డబ్బులు ఇస్తాడు, అది సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని. ఈ స్టేట్ గవర్నమెంట్ జెన్కో కంపెనీకి ఇస్తే వాడు మరి డబ్బులు ఇస్తాడు. ఇది ఎవరు నేర్పిండ్రు? టీబీజీ కేసు ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ఉన్నప్పుడే నేర్పింది. అంతకుముందు మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మనం బొగ్గు తీసుకుంటే ఇప్పుడు ఎన్టీపీసీ వాడు ఎట్ట డబ్బులు కడుతుందో జన్కో వాడు కూడా వెంటనే డబ్బులు పంపించేది. మనం కరెంటు తయారు చేస్తున్నాం, 1200 మెగావాట్ల కరెంట్ ఇక్కడ తయారయ్యేది మన జైపూర్లో. అది తీసుకునేది కూడా ట్రాన్స్కో గవర్నమెంటే. మరి దానికి డబ్బులు ఇవ్వాలి. మరి ఈ రెండింటికి డబ్బులు ఆనాడు వెంటనే వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా కొన్ని అప్పులు పెట్టుకుంటా
వాళ్ళు దిగిపోయే నాటికి 26,000 కోట్లు ఇవ్వాల్సింది పెట్టుకొని పోయాడు. ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు, ఇదే బట్టి ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడో అదే బట్టి ఆనాడు ఇక్కడ పాదయాత్ర చేసిండు. పాదయాత్ర చేసినప్పుడు మేము ఇందాక కలిసినాం ఆయన్ని. సార్ ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు, మాకు 21,000 కోట్ల రూపాయలు రావాలి ఆనాటికి, మరి ఇస్తలేదు, మరి మాకు కంపెనీ ఎట్లా నడపాలంటే ఆయన మంచిర్యాలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏది దుర్మార్గం కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, సింగరేణి అంత డబ్బులు దోచుకుంటుంది, కాబట్టి దీన్ని వెంటనే డబ్బులు ఇవ్వాలని స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఇచ్చిన సార్ ఇప్పుడేం చేసిండు, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు, ఆయన ఇప్పుడు ట్రాన్స్కోకి జెన్కోకి మినిస్టర్ ఆయన ఇప్పుడు 51,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టిండు. ఆయన 51,000 కోట్ల రూపాయలు రావాలి మనకి. మరి డబ్బులు నేను ఎవడేం చేస్తాడు, నువ్వు ఇంట్లో పైసలు ఇచ్చి పిండి కొనుక్కొస్తేనేమో రొట్టెలు చేస్తారు, బియ్యం కొనుక్కొస్తేనో అన్నం వండుతారు, నువ్వు పైసలు వేయకపోతే వాళ్ళేం చేస్తారు. అట్లనే ఇప్పుడు గవర్నమెంట్ మన బొగ్గు తీసుకునే కానీ కరెంట్ తీసుకునే డబ్బులు ఇవ్వకపోతే కంపెనీ ఏం చేస్తుంది, ఏం లేదు, చేతుల దగ్గర పెట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఆడికి ఇంకేదైనా కర్ణాటక పంపించిన దానికి వస్తే డబ్బులు వస్తే దాని జీతాలు ఇస్తాను కూర్చుంటారు, అంతవరకు నడుస్తుంది. యంత్రాలు కొనడానికి డబ్బు లేదు. ఇవాళ ఓపెన్ కాస్ట్ ఒక్క యంత్రం కొత్తది లేదు ఈ 10-12 సంవత్సరాల కాలంలో. మన అండర్ గ్రౌండ్ లో కూడా ఎస్డిఎల్స్ మీరు తెలుసు, 10 సంవత్సరాల నుంచి ఒకటి వల్ల వాళ్ళు మనం వచ్చిన తర్వాత దాన్ని ఎత్తి తీసుకొస్తే బాయ్కి ఏదో 2, 3, 4 ఇచ్చిండు, ఇంకో 2, 3 ఇస్తే ఇంకా మంచిగా వస్తుంది కదా ప్రొడక్షన్ వస్తుందంటే డబ్బు లేదు, కాబట్టి పెట్టుబడి పెట్టడానికి లేదు. అట్లా ఇవాళ ఇది చేస్తూ ఉన్నారు. అంతేకాదు మన కంపెనీ అధికారులు కూడా వాళ్ళ ప్రమోషన్ కొట్టడానికి వాళ్ళు ఎంత మోసం చేసిందంటే పోయిన సంవత్సరం ఎంత వచ్చిందా మన బొగ్గు చెప్పండి, 66 మిలియన్ టన్నులు వచ్చింది, 70 మిలియన్ టన్నులు వచ్చిందని ప్రకటన చేసింది. ఇంత లాభం అంత లాభం అన్నారు. తీరా ఇప్పుడు చూస్తే ఏంటంటే పోయిన సంవత్సరం 6 మిలియన్ టన్నులు బొగ్గు కలిపిండు ఒట్టిని, పేపర్ మీద రాలేదు, అది కలిపిండు. ఈ సంవత్సరం ఏం చేస్తాను, ఆ బొగ్గుని ఇప్పుడు తీస్తాను, ఇప్పుడు తీసిన దాన్ని కలుపుతున్నారు. ఇప్పుడు నీకు 1000 టన్నులు వస్తుందా, 800 టన్నులు రాస్తాను, 200 టన్నులు పాత లెక్కలో పంపిస్తాను. ఈ సంవత్సరం ఏమైంది, 60 మిలియన్ టన్నులే వస్తుంది దగ్గర వస్తే ఏమైంది, కంపెనీకి వచ్చే లాభం అంతా పోద్ది. పేపర్ మీద ఇదంతా లాభాలు చూపించింది, అసలు లేదు, పైసలు లేవు, అప్పులే చూడే. మొన్న మనకి లాభాల వాటా ఇవ్వాలంటే ఒక బ్యాంక్ కాడికి అప్పు పట్టుకొచ్చింది, లాభాల బోనస్ ఇవ్వాలంటే ఇంకో బ్యాంక్ కాడ అప్పు పట్టుకొచ్చింది, గదే ఇచ్చింది మనకి. మీకు అందరికీ తెలియాలి, చదువుకున్న పిల్లలు కాబట్టి మొత్తం మునిగిపోయిన తర్వాత అది కలిపోయిందంటే ఎవరేం చేయలేము. ఇప్పుడే కొంచెం దాన్ని మనం చక్కబెట్టుకోవాలి ఇల్లు, లేకపోతే ఏమైంది, ఇప్పుడు పాత వాళ్ళు ఉన్నారు, ఇంకొక 5-6 సంవత్సరాల్లో దిగిపోయే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు సింగరేణిలో. కానీ 20-30 సంవత్సరాలు మాత్రం ఈ సింగరేణి నడుతుంది అనేది చెప్పలేదు. ఇదే పద్ధతి మీద కొనసాగితే, ప్రభుత్వ విధానాలు ఇదే కొనసాగితే ఈ సింగరేణి ఉండదు. ఏదైతే లాస్ వచ్చిందంటే మూసేస్తాం, నువ్వేం చెప్తే నేనేం చెప్తాను, నా రోజు కొట్టాడితే ఊరుకుంటావు. కాబట్టి దాన్ని ఆ స్థాయికి పోకుండా చేయాలంటే ఇవాళ ఎవరైతే అధికారులు దొంగ లెక్కలు చూపించి పోయిన సంవత్సరం మన ప్రొడక్షన్ ఇంత వచ్చింది అంత వచ్చిందని, లాభాలు ఇంత వచ్చినాయి అంత వచ్చిందని తీసిపోయి గవర్నమెంట్ గట్టిలో ఎవరు ఇచ్చారో మరి ఎవరి దగ్గర రికవర్ చేయాలి. మన చిన్న తప్పు చేస్తే విజిలెన్స్ వాడు వస్తాడు, విజిలెన్స్ వాడు ఏది దేనికి ఇంటికాడికి వచ్చి ఈ అపాయింట్ అయినా కరెక్ట్ అపాయింట్ అయినా 32 సంవత్సరాలు పనిచేసిండు. ఇప్పుడు ఆయన కొడుకు పెట్టారంటే మీ నాన్న ఏ పని మీద ఎక్కిండు, మీ నాన్న పేరు ఏముండే, మీ తాత పేరు ఏముండే అని తీసాడని ఆపుతాడు అంటే అది చేయడానికి విజిలెన్స్ ఉన్నది. మరి కంపెనీకి కోట్ల రూపాయలు లాస్ వచ్చేటటువంటి 6 మిలియన్ టన్నుల బొగ్గు కలిపింది కదా, దీని మీద ఎంక్వైరీ పెట్టాలి. దీని మీద ఏ అధికారులు అయితే చేసిందో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, దీని మీద చేయాలి. పెట్టిన వాటిని అని కూడా పెట్టినాం. పోయిన సంవత్సరం ఏదైతే దొంగ లెక్కలు చూపించి మీరు ఇచ్చేసిందో ఆ అధికారుల మీద చర్య తీసుకోవాలి. అట్లనే గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు మన రాబట్టాలి, లేకపోతే మన సింగరేణి కంపెనీ నడవదు. కాబట్టి ఇట్లాంటి డిమాండ్లు అన్ని పెట్టినాం. దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి. ఏమని వాళ్ళే పోతారు లేదా కొత్త కూడా ఉన్నాకంటే మేము పోతాం, జాతా ఉంటుంది పోతాం. కానీ మీరు అందరు చదివేస్తే గవర్నమెంట్కైనా మేనేజ్మెంట్కైనా భయం వస్తుంది. అరే సింగరేణి కార్మికులు కదిలిండ్రు,
ఒకవేళ ఇది పరిష్కారం చేయకపోతే రేపు మనం కూలిపోతాం అనే భయం రావాలి. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. రేపు RK7 దగ్గర ప్రారంభం అవుతుంది. అక్కడే మనం చూపెట్టాలి మన తడాకేందో. ఇక్కడే మనం కొన్ని వేల మంది కనుక జమని పెద్ద ఎత్తున దాన్ని ప్రారంభిస్తే అప్పుడు అర్థమైంది ప్రభుత్వానికి దిగేస్తారు. మన డిమాండ్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్ తొందరగా పరిష్కారం చేస్తాం. కాబట్టి దయచేసి రేపు పొద్దున ఇక్కడ 7 గంటలకి సరే మీరు ఫస్ట్ షిఫ్ట్ లో ఉంటారు, అందరు రాలేకపోవచ్చు, కానీ సరే నైట్ వాళ్ళు కానీ ఇంకా వేరే షిఫ్ట్ వాళ్ళు కానీ ఉంటారు, దయచేసి రండి. 30వ తారీఖు మాత్రం ఖచ్చితంగా కొత్తగూడెం రావాలి మీరందరూ. ఆదివారం నాడు 29 నాడు బయలుదేరాలి. సింగరేణి తీసుకుపోతాం. అక్కడ మీకేం ప్రాబ్లం రాదు. తెల్లవారి మళ్ళీ అక్కడ ధర్నా అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని తీసుకొని వస్తాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఇప్పటి నుంచే నేను పోకపోతే ఏమైతే నేను ఒక్కనే కదా అంటే అందరూ ఒక్కలే, నలుగురం కలిస్తేనే అది అవుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి కొత్తగూడెంకి రావాలి. 29 ఆదివారం నాడు సింగరేణిలో బయలుదేరాలి. అట్లనే రేపు కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలి. సింగరేణిలో ఒకప్పుడు ఎట్టుండేనంటే మీకు కొత్త వాళ్ళు వచ్చింది కాబట్టి ఇదే సింగరేణి అనుకుంటారు మీరు. ఈ 4-5 సంవత్సరాలు ఈ 7-10 సంవత్సరాల కాలంలో అపాయింట్ అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే ఉంటుంది సింగరేణి, ఇట్లనే ఉంటుంది. కానీ ఒకప్పుడు అట్లా కాదు, అగ్గిలాగా మండేది. ఏదైనా సమస్యలు ఉంటే గజ్జు అనేది మేనేజ్మెంట్ పెద్ద ఎత్తున చేసేటోళ్ళం. ఈ TRS గెలిచి 10 సంవత్సరాల కాలంలో నిప్పుల మీద నీళ్లు పోసినట్టు అయింది, చల్లబడిపోయింది. అట్లా కాకుండా మళ్ళీ దీన్ని రగిలించాలి. పెద్ద ఎత్తున మనం పోరాట కార్యక్రమం చేయాలి. దానికి కార్మికులు అందరూ యువ కార్మికులు మీరందరూ పెద్ద సంఖ్యలో రావాలి. అన్ని డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్ల పరిష్కారానికి మళ్ళీ మేనేజ్మెంట్ ఒప్పుకొని ఇవన్నీ చేస్తామనే వరకు కూడా మనం పెద్ద ఎత్తున అవసరమైతే ఏప్రిల్ నెలలో సమ్మె ఉంటుంది. ఆ సమ్మెను కూడా మనం జయప్రదం చేసుకోవాలి. ఒక పక్కన సింగరేణి ఈ సమస్యలు ఉంది, రెండో పక్కన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మన లేబర్ కోడ్లన్నీ తీసేసి లేబర్ చట్టాలన్నీ తీసేసి కోడ్లన్నీ పట్టుకొచ్చింది 4. రేపు ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి వస్తాయి. అవి కనుక అమలైతే మనకి ఏ హక్కులు ఉండవు. మరి ఈ కోడ్ వస్తే వేజ్ బోర్డు ఉంటారా? ఆలోచన చేయండి. వేజ్ బోర్డు అంటే ఏంటిది? మనకి ఎంత జీతాలు ఉండాలి, మన సౌకర్యాలు ఎట్లు ఉండాలి అనేది ఇటు కార్మిక సంఘాలు అటు మేనేజ్మెంట్ కూర్చొని మాట్లాడుతుంది, చర్చించి దాన్ని ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం. కోడ్ వస్తే ఏముంటారంటే వాళ్ళు ఒక IAS ఆఫీసర్ తో కమిషన్ ఇస్తారు. ఆ కమిషన్ మీకు ఇంత జీతాలు ఉండాలి, మీకు ఇంత సౌకర్యం, దాన్ని అడిగేది ఏమి ఉండదు. కాబట్టి వేజ్ బోర్డు పోయే ప్రమాదం దీంతో వస్తుంది. అందుకే మన ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేసడం, మన సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆ సమ్మెలో పాల్గొన్నారు. ఏ ఒక్కరు కూడా డ్యూటీకి రాకుండా దాన్ని జయప్రదం చేశారు. దాన్ని జయప్రదం చేశారు. మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లనే అదేమో దేశవ్యాప్తంగా జరిగింది. కోర్టులు రద్దు కావాలని దానినే చేసినాం దేశవ్యాప్తంగా. రేపు ఏప్రిల్ నెలలో జరిగే సమ్మెమో మన సమస్యలు, మన మెడికల్ బోర్డు, మన డిపెండెంట్ జాబులు, మన ఇన్కమ్ ట్యాక్స్ సమస్య, మన సొంత ఇంటి పథకం సమస్య, మన స్కూళ్ళ సమస్య, మన హాస్పిటల్ సమస్య, వీటినే జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మన సింగరేణిలో పెద్ద ఎత్తున జయప్రదం చేసుకోవాలి. సరే, మేము ఇప్పటికే వారం రోజులుగా కరపత్రాలు వాల్ పోస్టర్ చేసి అంతా ప్రిపేర్ చేస్తున్నాం. అందరినీ మద్దతు ఇవ్వమంటున్నాం. సరే, మంచి రేపు ఏప్రిల్ నెలలో కూడా అందరు మద్దతు తీసుకుంటాం. కానీ ఒక కార్మిక సంఘం నిన్ననే మీరు స్టేట్మెంట్ తీసుకుంటారు, ఆఫీసర్లకి PRP ఇస్తలేరని వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెడితే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాము అని ఇచ్చారు. మధ్య ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ కార్మికుల సమస్య మీద మేము ఇచ్చేస్తే మేము మద్దతు ఇస్తామని అంటలేదంటే నీ కార్మికుల సమస్యలు కాదు, అధికారులకు కావాలి. అంటే నువ్వు అధికారుల సంఘం చేసేదానికి మద్దతు ఇస్తావు, కార్మికులు చేసే సమ్మెకి లేదా పోరాటానికి మద్దతు ఉండదా? కాబట్టి దయచేసి కార్మికులు అందరూ ఆలోచన చేయాలి. ఇవాళ సింగరేణి ఎన్నికల్ని రాజకీయాలను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవి రాజకీయ ఎన్నికలు కావు. ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కార్మిక వర్గం పోరాడితేనే హక్కులు ఉంటాయి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి,
తెలుగుదేశం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా సమ్మె చేసినాం, పోరాటం చేసినాం, హక్కులు సాధించుకున్నాం. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా సమ్మె చేసినాం, పోరాటం చేసినాం, హక్కులు సాధించుకున్నాం. ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే, ఎవరు గవర్నమెంట్ ఉన్నా సరే వాళ్ళే కదా మనకి ఇవ్వండి. ఇప్పుడు మన ఐఎన్టీసీ మిత్రులు అంటున్నారు ఏమని, మేము ఇది మాట్లాడతాం, అది మాట్లాడతాం, ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం, రోజుకు ఒకసారి 2 రోజులకు ఒకసారి పోదు, కడప ఒకటి ఇచ్చుడు. మరి ఏమి ఇస్తానో కానీ ఇది మాట్లాడినా అది మాట్లాడి ఏది ఒక్కటేది వచ్చింది అయితే లేదు. ఏది సొంత ఇంటి పథకాలు ఏది కాదు. మేమేమంటున్నాం అంటే అవన్నీ మా బాధ్యత. అది చేయకపోతే రేపు మమ్మల్ని అడగండి. ఎందుకంటే గుర్తింపు సంఘంగా మేము కొట్టాడాలి. నువ్వు చేయాల్సిందేంటి, నీ ప్రభుత్వంతో మాట్లాడి ఒక్కటే చేయి. మాకు రావాల్సిన 51,000 కోట్ల రూపాయలు ఇప్పించు. ఈ డిమాండ్లన్నీ చేయకపోతే మమ్మల్ని నిలదు. మా బాధ్యత. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. కార్మిక సంఘంగా మన పని ఏంటంటే యాజమాన్యం పైన, ప్రభుత్వం పైన కొట్లాడి మన హక్కులు తెచ్చుకుంటాం. గవర్నమెంట్ గా నువ్వు చేయాల్సింది ఏంటంటే సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పియాలి. ఆ 51,000 కోట్ల రూపాయలు ఆ డబ్బులు ఇప్పిస్తే నీకు అన్ని బావిల మీద సన్మానం నేను చేస్తాను. అన్ని బావిల మీద వచ్చి సన్మానం చేస్తాను ఈ సంఘాన్ని. ఈ రావాల్సిన బాధ్యత ఇప్పుడు చెప్పిన అన్ని రావాల్సిన బాధ్యత మాదే. ఎందుకంటే మేము ఇక్కడ సింగరేణిలో గెలిచినాయి కాబట్టి మాదే బాధ్యత అనేది మేమే చేయాలి. కాబట్టి ఇవి మేము కొట్లాడతాం. మీరు అది చేయండి. కార్మికులు వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు వచ్చారు. ఇవాళ రాజకీయాలు ఏం తెలియని వాళ్ళు లేదు, మాకంటే బాగా చదువుకున్న వాళ్ళు వచ్చారు. ఇక్కడ అందరికీ తెలుసు, రాజకీయాలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ మంత్రులు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు చూస్తున్నారు. సింగరేణి ఇవాళ అవినీతిగా కుంభకోణాల కూరుకుపోయింది. టెండర్ల మీద ఎంక్వైరీ పెట్టాలని పెట్టినాం. ఏంటిది టెండర్లు చెప్పండి. శ్రీరాంపురంలోనే ఓపెన్ కాస్ట్ అంతకుముందు టెండర్ వేసిండు. ఎంత వేసిందా? గవర్నమెంట్ మన కంపెనీ నిర్ణయించిన రేటు కంటే 12% తక్కువ కేసిండు. 100కి 12 రూపాయలు తక్కువ కేసిండు. ఇప్పుడు అదే కాంట్రాక్టర్ అదే ఓపెన్ కాస్ట్ లో 2% ఎక్కువ వేసిండు. వచ్చింది వాడికి టెండర్. అంటే 14% మనకి నష్టం జరుగుతుంది కదా. 100 రూపాయలు వచ్చిందంటే 14 రూపాయలు వాడికే పోతున్నాయి ఇప్పుడు అదనంగా. ఇది ఎవరి వల్ల జరిగింది? నీ మంత్రుల వల్లనే కదా. నీ మంత్రులు ఏం చేస్తున్నారు? టెండర్లకు తక్కువ వేయద్దు, మాకు మీరు టెండర్లు ఎక్కువ వేసుకోండి, ఆ డబ్బులు మాకు కట్టిపోండి. ఆడ కడితేనే వీళ్ళకి టెండర్లు వస్తాయి. దాని మీదగా మొన్న నైని మైల్ దాని మీద పెద్ద కుంభకోణం అని బయటపడి పెద్ద రేపు అసెంబ్లీ జరుగుతుంది. అక్కడ కూడా మన చర్చ జరుగుతుంది దీని మీద, ఈ కుంభకోణాల మీద. కోట్ల రూపాయల కుంభకోణాలు. ఏదో ఒక 100 కోట్లు, 50 కోట్లు, 20 కోట్లు పోయినాయి అంటే పోతే పోయినాయి అనుకుంటా. కానీ 100 కోట్ల రూపాయల కుంభకోణాలు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. మంత్రులు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. మరి దీని మీద మన కార్మిక వర్గం తిరుగుబాటు చేయకపోతే ఎవరైనా నువ్వు అనుకోవచ్చు నాదేం పోతుందిలే, శ్రీరాంపురం టెండర్లో 14% ఎక్కువ పోతేంది, ఇంకో టెండర్లో 20% పోతేంది, నా జీతం నాకు వస్తుంది. ఆడొస్తుంది నీకు. రేపు కంపెనీ ఏమంటాడు, లాస్ వచ్చిందా మేమేం చేయలేమంటాడు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటాడు. ఏం చేస్తాం? ఇప్పుడు చాలా కంపెనీలు చూస్తున్నాం కదా, జీతాలు ఎప్పుడు ఇస్తున్నారు? 20వ తారీఖు ఇస్తున్నారు కొన్ని కంపెనీలలో. ఎందుకు? డబ్బులు లేవని. మరి రేపు ఆ పరిస్థితి మనకు వస్తే, కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. ఇది మన అందరి పైన ఉన్నది. కార్మికులు అందరిపైన అధికారులు కూడా ఆలోచన చేయాలి. మీకు కూడా అధికారులకు కూడా రేపు ఈ కంపెనీ మూత పడితే లేదు ఇది చేస్తే మేమన్నమైన తట్ట మోసుకొని బతుకుగా నువ్వు ఎక్కడ బతుకుతావు. కాబట్టి నువ్వు కూడా ఆలోచన చేయాలి. అందరం కలిసి ఈ సింగరేణిని కాపాడుకోవాలి. ఇది ప్రధానంగా ఉండాలి. కాబట్టి సింగరేణిని కాపాడుకోవడానికి ఇవాళ ఏదైతే పెద్ద ఎత్తున ఒక జాతర కార్యక్రమం సేవ్ సింగరేణి, సింగరేణిని రక్షించుకోవాలి. సింగరేణిని రక్షించుకోవాలంటే ప్రధానంగా మన డబ్బులు మనకు రావాలి. రెండోది ఈ టెండర్లు కుంభకోణం ఎంక్వైరీ జరిగి ఇంకోసారి జరగకుండా ఉండాలి. ఇంకోటి మా సౌకర్యాలు, మా మెడికల్ బోర్డు, మా డిపెండెంట్, మా సొంత ఇంటి పథకం, మా ఇన్కమ్ ట్యాక్స్ సమస్య, మా స్కూళ్ళ సమస్య, కొత్త గనుల సమస్య. కొత్త గనులు రావాలి కదా. కొత్త గనులు రాకపోతే రేపు ఏముంటుంది? ఇంకా ఈ ఉన్న గనులు ఎట్లా క్లోజ్ అవుతాయి. ఇప్పుడు RK6 బంద్ అయింది. ఇంకో 4 సంవత్సరాలు పోతే, 2 సంవత్సరాలు పోతే SRP1 బంద్ అయింది. ఇంకో 4 సంవత్సరాలు పోతే ఇంకో బాయ్ బంద్ అయింది. మరి అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి? మనందరం కొత్త వేస్తేనే కదా. కాబట్టి కొత్త గనులు రావాలి.
వీటి మీద ఏదైతే జరుగుతుందో దయచేసి రేపు మీరందరూ కూడా ఎక్కువ సంఖ్యలో మరి వీళ్ళున్న వాళ్ళందరూ రేపు లీవులు రెస్ట్లు ఉన్న వాళ్ళందరూ రేపు RK7కి రండి. 30వ తారీఖు నాడు మాత్రం కొత్తగూడానికి మాత్రం మీరందరూ మీకు బహుశా అప్పుడు సెకండ్ షిఫ్ట్ ఉంటుంది అనుకుంటా, నైట్ ఉంటుంది. నైట్ టైంకి కూడా వచ్చేస్తారు, మీరు సోమవారం రాత్రి వరకు వచ్చేస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో శనివారం 29వ తారీఖు నాడు చలో కొత్తగూడెం మన సింగరేణి ట్రైన్ అంతా మనమే ఉండాలి. ఆ విధంగా పోయేటట్టుగా మీరందరూ రావాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.